కల్తీ నెయ్యి విషయంలో అవశేషాలు ఏమీ లేవు. డాల్డానో ఏదో పామాయిల్ ఏదో మిక్స్ అయిందని చెప్పినటువంటి ఉమ్, ఇది చెప్తూ ఉమ్, ఎటువంటి నష్టం, ఎటువంటి అవశేషాలు లేకుండా మమ్మల్ని ట్రోల్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఉమ్, సోషల్ మీడియాలో కూడా సేమ్ అదే జరుగుతుంది. దాని మీద ఎలా స్పందిస్తారు? చట్టం దాని పని అదే చేసుకుపోద్దండి. ఏమీ కల్తీ లేకుండా వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు మీడియా మిత్రులు అందరూ వెళ్ళి అడుగుతారండి? మంచోళ్ళ దగ్గరికి మీడియా మిత్రులు వెళ్ళి అడుగుతారండి? దొంగల దగ్గరికి వెళ్ళి అడుగుతారు కానీ మంచోళ్ళ దగ్గరికి మీడియా మిత్రులు ఎలా వెళ్తారు సార్? ప్రెస్ మీడియా వెళ్ళదు కదా. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ దొంగతనాలు అన్నీ ఉన్నాయండి. రోజుకి ఒకళ్ళు జైల్లోకి వెళ్తున్నారు. మరి ఏదో ఫ్రాడ్ చేయబట్టే కదా, అది మొత్తం ఫ్రాడ్ రుజువు చేసాకే అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఉన్న ముందుగానే ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారా? అన్నీ ప్రూఫ్ దొరికాక అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేయలేదండి? చండాలంగా ఎంతోమంది బ్రాహ్మలు ఏడ్చారండి. పంది కొవ్వులు అంట అవి, మరి మాకు తెలియదు. ఆ పంది కొవ్వులు వేయటం ఏంటండి? ఇప్పుడు నిజంగా మీరు నమ్మండి, తిరుపతి వెళ్ళి ఆయన దర్శించుకొని రావటమే కానీ లడ్డు తినాలంటే భయపడ్డారండి ఆ ప్రభుత్వం ఉన్నంత వరకు. ఈ రోజు చూడండి, ఒక లడ్డు కావాలంటే 4 లడ్లు కావాలని అడుగుతున్నారు. ఒకటి ఇస్తుంటే మాకు 4 ఇప్పించండి, కొంచెం చెప్పించండి ఎమ్మెల్యే గారి చేత ఎంపీల చేత అని అడుగుతున్నారు. పురుగులు పడ్డ లడ్డూలు, పంది నెయ్యి, పంది కొవ్వు, మరి ఎముకలు, పంచదార ఇవన్నీ కలిపండి మీరు వేసేది. అది ఎవరన్నా తినొచ్చా? ఎంతమంది గొళ్ళకెళ్ళి వాళ్ళు శుద్ధపరుచుకున్నారండి విగ్రహాలని. మరి అంత పాపం చేసినాడు మళ్ళీ ఎలా వస్తాడండి? పాపం చేయబట్టేగండి వెంకటేశ్వర స్వామి తీసుకెళ్ళి కింద కూర్చోబెట్టాడు. మరి ఇంకా పాపం చేసినాడు మళ్ళీ ప్రజల్లోకి ఎలా వస్తాడు? ముందు దేవుడిని మెప్పించమనండి. వెళ్ళి చెప్పులు ఎడవకుండా వెళ్ళి దేవుడు దండం పెడతాడు చూడండి తిరుపతిలో. చెప్పులు ఇడిసి ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం పడమనండి. మరి ఆయన ఏమన్నా కనుకరిస్తే వస్తాడేమో కానీ అప్పటి వరకు రాడండి ఆయన. చెప్పులు వేసుకొని గొడవల్లోకి వెళ్తున్నా ఎవరినైనా చూసారండి మీరు? చెప్పులు వేసుకొని ఎవరన్నా టెంపుల్లోకి వెళ్తారు? ఎంత బుద్ధి తక్కువ వాళ్ళైనా. అన్నం తినేవాడు ఎవడన్నా వెళ్తాడండి? మీరు చూడండి, బయటికి తీయండి మీరు, ప్రెస్లో ఉంటాయి ఆయన చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళింది. మరి అలాంటి వాడు దేవుణ్ణే మరి లెక్క చేయనోడు. ఆ రోజు తిరుపతిలో ఎలా ఉండారో తిరుపతి చెప్పులు వేసుకొని వెళ్తున్నారు అన్నారని తీసుకొచ్చి వెంకటపాలెంలో పెట్టారండి విగ్రహాలు స్వామివారి. మీ కాళ్ళ దగ్గర స్వామివారిని పెట్టుకొని మీరు ఇవాళ జనాల్లో గెలుస్తామంటే ఎలా గెలుస్తారండి? ముందు ప్రజల వకాలు తెలిసి తెలియక ప్రజలు ఒప్పుకున్నా భగవంతుడు ఒప్పుకోడండి. భగవంతుడు ఎప్పటికీ ఒప్పుకోడు.